అరకు కాఫీని పార్లమెంటులో ఎంపీలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందడుగు పడనుంది. పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ కోసం శాశ్వతంగా ఓ స్టాల్ ఏర్పాటు చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి పత్రాన్ని ఇచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దీనికి స్పీకర్ ఓం బిర్లా అంగీకరించినట్లు ఆయన తెలియజేశారు. ఏపీలోని గిరిజనులు పండించే ప్రత్యేక అరకు కాఫీ రుచిని పార్లమెంటు సభ్యులకు చూపడానికి ఇక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు కేంద్ర మంత్రులు తెలిపారు. ఇక ఈ కాఫీ ప్రత్యేకత గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో చాలా సార్లు ప్రస్తావించడంతో దాని ప్రత్యేకత ఎంతో పెరిగింది. ఇప్పుడు పార్లమెంటులోనూ స్టాల్ ఏర్పాటుకు అనుమతిస్తే ఎంపీలు ఇతర ముఖ్యులు దాని రుచిని ఆస్వాదిస్తారని ఆయన అన్నారు. ఇక ముందు ఈ సమావేశాల్లో స్టాల్ ఏర్పాటుకు అనుమతించాలని, ఆ తర్వాత శాశ్వత కేంద్రానికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లు చెప్పారు. ఇది గిరిజన రైతులకు దీర్ఘకాల మార్కెట్ అవకాశాలు కల్పిస్తుందని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ఈ సమావేశాల్లో స్టాల్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారని టీడీపీ పార్లమెంటరీ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.